యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు తోడయుండును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయదు అని సెలవిచ్చను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా దేవుడు మనతో ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు మరి గిద్యోన్ని దేవుడు ఏ రీతిగా బలపరిచాడో, గిద్యోన్ని దేవుడు ఏ రీతిగా పురికొల్పాడో, గిద్యోనికి దేవుడు ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడో, ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో కూడా దేవుడు అట్టి విధంగా మనల్ని నడిపించాలని, బలపరచాలని, విజయంతో మనల్ని నిరంతరం కూడా ఆ విజయానికి అంకితం చేస్తూ మన జీవితాలు నిరంతరం కూడా బలపరచాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఈ భాగంలో దేవుని బిడ్డలారా 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, ఈ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగా నేను నీకు తోడయుందును. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. అన్ని స్థలాలలో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి తోడు. మనం క్రిస్మస్ దినాల్లో ఇమ్మానుయేలు అనేటువంటి నామాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం. ఇమ్మానుయేలు అనేటువంటి ఆ పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే, దేవుడు మనకి తోడయ్యున్నాడు. దేవుడు మనకి నిత్యము కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి? మన పరిస్థితులను చూసి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నేను ఒంటరివాడిని, నేను ఒంటరిదానను, నాకెవరూ లేరు, నాతో మాట్లాడేవారు, నాకు సహాయం చేసేవారు, నన్ను ప్రోత్సహించేవారు, నాకు తోడొచ్చేవారు, నా వెన్నంటుండేవారు నాకెవరూ లేరని చెప్పి అనుకుంటాం. దేవుడే స్వయాన మనకి జ్ఞాపకం చేస్తూ, నేను నీకు తోడై ఉన్నాను అన్నప్పుడు నువ్వు ఇంకెవరి తోడో ఎందుకు కావాలని ఆశపడుతున్నావు? ఎవరి మీదో ఆధారపడుతూ మన ప్రాణాలకి ఆయాసాన్ని తెచ్చుకుంటూ లోపల చింతిస్తూ దిగులు పడుతూ వేదన పడుతుంటాం. ఈ ఉదయం దేవుడు నీతోనే స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఇక ముందు కూడా ఎంతకాలం ఏ విధంగా తోడై ఉన్నాడో ఇక ముందు కూడా ఆ విధంగా తోడై ఉండబోతున్నాడు. మన పితరుల్ని గమనిస్తే 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఐగుప్తు నుంచి పాలుతీళ్లు ప్రవహించే దేశం. మన పితరులు చాలా ఘోరమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారు, దేవుణ్ణి చాలా దుఃఖపెట్టిన వారు, చాలా ఆయన్ని వేదనకు గురి చేసేటువంటి వారు. అలాంటి వారికే దేవుడు తోడై ఉన్నప్పుడు, అలాంటి వారికే దేవుడు తోడుగా ఉండి నడిపించి వారి అవసరం తీర్చిన దేవుడు నీకు నాకు మనలో ఏదో కొంత మంచి అనేటువంటిది, భక్తి అనేటువంటిది, యథార్థత అనేది ఉన్నది కాబట్టే దేవుడు ఖచ్చితంగా నీకు తోడై ఉంటున్నాడు. 2వ తలంపు, ఒకే మనుషుని హతము చేసినట్లు నీవు హతం చేస్తావు. నీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నీ జీవితంలో ఉండొచ్చు. ఎంతో కాలం నుంచి వాటన్నిటిని కూడా నువ్వు తట్టుకొని తాళ్ళుకొని నీ జీవితాన్ని నెట్టుకుంటూ రావచ్చు. ఒక దినాన వాటన్నిటి మీద దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒక 100 మంది 1000 మందిని ఏ రీతిగా మన పితరులైనటువంటి రాజులు వారు ఒక్క క్షణంలోనే, ఒక్క దినంలోనే వారందరి మీద కొన్ని వేల లక్షల యొక్క శత్రు సైన్యాన్ని ఒక వ్యక్తిని వధించినట్లుగా చంపినట్లుగానే
మన జీవితంలో కూడా, మన కుటుంబ జీవితంలో మనకి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నా కానీ దేవుడు ఒక్క దినంలోనే, ఒక్క క్షణంలోనే, ఒక్క కార్యం ద్వారా వాటన్నిటి నుంచి కూడా నిన్ను విడిపించగలుగుతాడు. వాటన్నిటి మీద కూడా జయాన్ని ఇవ్వగలుగుతాడు. అట్టి రీతిగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తోడయ్యుండి నీకున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి సమస్యల నుంచి ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపించి విజయం వైపుకి, మేలుకరమైనటువంటి జీవితంలోనికి దేవుడు నిన్ను నడిపించుటకు నిత్యం నీతో ఉండి బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ ఎలిజబెత్ రాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరం అధికమవుతుందని సెలవిచ్చినట్లుగా మరి ఎలిజబెత్ రాణి గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తూ వారిని, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక తలంపుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా, మీరు మాకు తోడై ఉంటారని మీరు సెలవిచ్చారు తండ్రి. అంత మాత్రమే కాకుండా ప్రభువా, దేవా, మా శత్రువులందరి మీద, మాకున్నటువంటి ఇబ్బందుల నుంచి, మాకున్నటువంటి శోధన నుంచి, సమస్యల నుంచి నాయన మమ్మల్ని విడిపిస్తానని, జయాన్ని ఇస్తానని మీరు జ్ఞాపకం చేస్తున్నట్లుగా నా తండ్రి, శత్రువు సమూహం ఎంతమంది ఉన్నా ఒక్కరిని జయించినట్లుగానే వారందరినీ కూడా ఒక్కరి వ్యక్తిగా మార్చిన ఆయన మాకు జయాన్ని ఇస్తానని మీరు సెలవిచ్చారు. గిద్యోనికి ఎట్టి జయాన్ని ఇచ్చావు ప్రభువా. మీ బిడ్డలైనటువంటి మాకు కూడా నా తండ్రి ఈ నూతన సంవత్సరంలో మీరు మా పక్షాన్ని ఉండబోతున్నందుకు వందనాలు. ఇంతకుముందు ఇమ్మానుయేలుగా ఉన్నట్లుగానే ఇక ముందు కూడా ఉండబోతూ మమ్మల్ని బలపరచబోతున్నందుకు వందనాలు. దేవా, ఏ పరిస్థితులు అయినప్పటికి కూడా ప్రభువా, మీరు మాతో ఉన్నారు, మాతో ఉన్నావు అనేటువంటి గొప్ప విశ్వాసం, నమ్మికతో మీ బిడ్డల ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. దేవా, టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి నిరాశని, నిస్పృహల నుంచి మీరు విడిపించండి. దేవారికి ఉన్నటువంటి చింతలను, దిగులు, బాధ నుంచి మీరు విడిపించండి. నిరంతరం ప్రభువా వారికి మీరు ధైర్యాన్ని ఇస్తూ బలపరుస్తున్నాయన గొప్ప జయాన్ని మీరు అనుగ్రహిస్తారు నమ్మికతో స్థిరపరచండి. ఇదన జన్మదినం జరుపుకున్నటువంటి మిస్సెస్ ఎలిజబెత్ రాణి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. మీ దాసులకు మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించండి. వారి టీచింగ్ ప్రొఫెషన్లో నాయన ఉన్నతంగా దేవా, మరి విద్యార్థులకు చక్కటి తర్ఫీదు ఇవ్వగలిగినటువంటి వివేకాన్ని, సమయస్ఫూర్తి మీ దాసులకు దయచేయమని వారి యొక్క యజమాని జానీ భాషా గారిని, వారి కుమార్తె సారాను, వారి కుటుంబాన్ని మీరు దీవించి వృద్ధిపరచమని యేసు నామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.